క్యాన్సర్ వ్యాధిపై ప్రజల్లో అవగాహన చాలా అవసరమని, తొలి దశలోనే వ్యాధిని గుర్తిస్తే చికిత్స సులభతరమవుతుందని సర్వజన సేవా సమితి అధ్యక్షులు డాక్టర్ ప్రకాష్ చావ్లా అన్నారు. సర్వజన సేవా సమితి నేతృత్వంలో బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో ఏప్రిల్ 1వ తేదీన ఒంగోలులోని ఉపాస్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో ఉచిత క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఒంగోలులోని ఉపాస్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ నేడు క్యాన్సర్ వ్యాధి విస్తృతంగా వ్యాప్తి చెందుతుందన్నారు. ఇంతటి ప్రమాదకరమైన వ్యాధిని తొలి దశలోనే గుర్తిస్తే చికిత్స సులభమవుతుందని, ప్రాణాపాయం కూడా ఉండదన్నారు. ప్రజలకు క్యాన్సర్ పై అవగాహన కల్పిస్తూ ఉచితంగా వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహించడానికి బసవతారకం ఇండో అమెరికన్ ఇన్స్టిట్యూట్ మన వద్దకు రావటం మన అదృష్టమన్నారు. బుధవారం నిర్వహించే ఈ వ్యాధి నిర్ధారణ శిబిరాన్ని ఒంగోలు ఎమ్మెల్యే దామచల జనార్దన్ రావు ప్రారంభిస్తారని తెలిపారు. ఒంగోలు ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని క్యాన్సర్ పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా సర్వజన సేవా సమితి ఫౌండర్ కాట్రగడ్డ రఘుపతిరావు మాట్లాడుతూ బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో బుధవారం ఒంగోలులో, ఏప్రిల్ 2వ తేదీ టంగుటూరులో, 3వ తేదీ కరవదలో, 4వ తేదీన ఎర్రగొండపాలెంలో ఉచిత క్యాన్సర్ నిర్ధారణ శిబిరాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ శిబిరాల్లో పరీక్షలు నిర్వహించి క్యాన్సర్ నిర్ధారణ అయిన వారికి తెల్ల రేషన్ కార్డు ఉంటే ఉచితంగా చికిత్స కూడా అందిస్తామని తెలిపారు. ఈ మీడియా సమావేశంలో సర్వజన సేవా సమితి గౌరవ అధ్యక్షులు, నాగార్జున విద్యా సంస్థల డైరెక్టర్ రాంప్రసాద్, ఉపా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ డైరెక్టర్లు డాక్టర్ టి శ్రీనివాస్, డాక్టర్ అనిల్, సర్వజన సేవా సమితి కన్వీనర్ గార్లపాటి శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శి కత్తి శివ, ఉపాధ్యక్షులు డాక్టర్ లక్కిరెడ్డి సునీల్ రెడ్డి, కోశాధికారి కంచర్ల ప్రసాద్, ఆర్గనైజింగ్ సెక్రటరీ దాసరి నరేష్, జాయింట్ సెక్రటరీ జనసేవ శ్రీనివాసరావు, కార్యవర్గ సభ్యులు డాక్టర్ పమిడి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. ఊపిరితిత్తులకు సంబంధించి ఎక్స్రే కూడా చేస్తున్నారు. సో ఈ క్యాంపులో మనం స్క్రీన్ చేసి ఎవరైతే రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాళ్ళు, లేకపోతే ఏదైనా ప్రాబ్లం ఐడెంటిఫై చేసిన వాళ్ళకి నెక్స్ట్ బసవతారకం ఇండో అమెరికన్ హాస్పిటల్లో నెక్స్ట్ వైద్యం కూడా అందించబోతున్నారు. ఈ తెల్ల కార్డు ఉన్న వాళ్ళకి ఫ్రీగా కూడా ట్రీట్మెంట్ ఇవ్వబోతున్నారు బసవతారకం హాస్పిటల్ వారు. సో ఈ అవకాశంని మనకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఇబ్బందులు పడుతున్న వాళ్ళు కానీ, రిస్క్ ఉన్న వాళ్ళు కానీ మనం ఈ ఇన్ఫర్మేషన్ చేరజేసి వాళ్ళకి హెల్ప్ చేయాలని కోరుకుంటున్నాను. ప్రకాశం జిల్లా సేవా సమితి వారు అడిగిన వెంటనే బసవతారకం అమెరికన్ హాస్పిటల్ వారు ఒప్పుకొని మాకు అవకాశం ఇచ్చినందుకు ముందుగా వారికి ధన్యవాదాలు. దానిలో భాగంగా రేపు మన ఒంగోలు రైల్వే స్టేషన్ రోడ్లోని ఉపాస్ హాస్పిటల్ నందు ఈ కార్యక్రమం జరుగుతుంది. దీన్ని ప్రకాశం జిల్లా ప్రజానికం అందరూ కూడా ఉపయోగించుకోవాలి. దీనిలో భాగంగా 4 చోట్ల ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. రేపు 1వ తేదీ ఒంగోలులోని ఉపాస్ హాస్పిటల్ నందు, 2వ తేదీ టంగుటూరు నందు, 3వ తేదీ కరవది నందు, 4వ తేదీ ఎర్రగొండపాలెం నందు 4 క్యాంపులు ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ఈ ప్రకాశం జిల్లా సేవా సమితి వారికి ముందుగా నా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, రాజకీయ పార్టీలకు అతీతంగా ఈ ప్రకాశం జిల్లా సేవా సమితి ఆవిర్భవించడం అనేది చాలా సంతోషం. రేపు మన శాసనసభ్యులు శ్రీ దామచర్ల జనార్దన్ గారు ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. ఈ అవకాశాన్ని ఒంగోలు పట్టణ ప్రజలందరూ కూడా రేపు ఉదయం 8 గంటలకు ఉపాస్ హాస్పిటల్ జరుగుతుంది. దీని అందరూ కూడా సద్వినియోగం చేస్తుందిగా కోర్సు. అంటే 1/4/2026 బుధవారం నాడు సర్వజన సేవా సమితి ఆధ్వర్యంలో బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వారి సహకారంతో రేపు ఉదయము మన ఒంగోలులోని ఉపాస్ హాస్పిటల్ నందు ఉచిత క్యాన్సర్ నిర్ధారణ శిబిరము మన ఎమ్మెల్యే గారైన దామచర్ల జనార్దన్ గారి ప్రారంభోత్సవానికి వస్తున్నారు. వచ్చిన ఈ కార్యక్రమంకు ప్రకాశం జిల్లాలోని ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని ఈ పత్రికా ముఖముగా విజ్ఞప్తి చేస్తున్నాను. అది నేను కవర్ చేస్తాను ఇప్పుడు. సో రేపు ఏప్రిల్ 1వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఇండో అమెరికన్ హాస్పిటల్ వారు ఈ క్యాంప్ కండక్ట్ చేస్తున్నారు మన ఉపాస్ హాస్పిటల్ ప్రెమిసెస్లో. ఈ స్క్రీనింగ్ క్యాంప్ ఎవరెవరికి ఇంపార్టెంట్ అనేది నేను క్లుప్తంగా వివరిస్తాను. ఎంతకీ మానని పుండు లేక కురుపు ఉన్న వాళ్ళకి కానీ, రొమ్ము ప్రదేశంలో కానీ మరే చోటైనా కానీ వాపు రావడం, గట్టిపడడం, నెక్స్ట్ పుట్టుమచ్చలో కానీ పులిపిరికాయలో కానీ మార్పు రావడం,
చాలా కాలంగా గొంతు బొంగురుపోయి ఉండడం, వేడని దగ్గు ఉండడం, రోజుల తరబడి అజీర్ణం, ఆహారం మింగేటప్పుడు కష్టంగా ఉండడం, జీర్ణాశయ వ్యవస్థలో మలమూత్ర విసర్జన పద్ధతిలో ఆకస్మిక మార్పులు కనపడడం, స్త్రీలలో తెల్లబట్ట అవ్వడం, ఋతుక్రమంలో మార్పులు ఉండడం, ఇటువంటి సిమ్టమ్స్ ఎవరికన్నా ఉంటే వాళ్ళు ఖచ్చితంగా ఈ క్యాంపు అవకాశాన్ని వినియోగించుకొని రిస్క్ ఫ్యాక్టర్ ఏమన్నా ఉంటే స్క్రీనింగ్ క్యాంపులో వాళ్ళు నిర్ణయం తీసుకొని డాక్టర్ గారి సలహాతో క్యాన్సర్ బారిన పడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నేను డాక్టర్ అనిల్ కుమార్, పల్మనాలజిస్ట్ అండి, ఉపాస్ హాస్పిటల్లో. యాక్చువల్గా రేపు చాలా మంచి రోజు. బసవతారకం ఇండో అమెరికన్ హాస్పిటల్ రేపు మన ఉపాస్ హాస్పిటల్లో అనగా రేపు April 1 మార్నింగ్ టైంలో మనకి క్యాంపు నిర్వహించడం జరుగుతుంది. ఈ ప్రజెంట్ ఉన్న వాతావరణ పరిస్థితుల వల్ల కావచ్చు, మన ఆహారపు అలవాట్లు మారిన దాని వల్ల కావచ్చు, ప్రస్తుతం క్యాన్సర్ బారిన ఎక్కువ చాలామంది పడుతూ ఉన్నారు. దానికోసం మన బసవతారకం అమెరికన్ హాస్పిటల్ వాళ్ళు రేపు క్యాంపు నిర్వహించడం జరుగుతుంది. దాన్ని రేపు ప్రకాశం జిల్లా ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. హలో అండి, నా పేరు డాక్టర్ పోకూరి శ్రీనివాస్, కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్, ఉపాస్ హాస్పిటల్. రేపు April 1 బుధవారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు బసవతారకం ఇండో అమెరికన్ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో మన హాస్పిటల్ నందు ఉచితంగా క్యాన్సర్ స్క్రీనింగ్ జరపబడను. కావున అందరూ ఇచ్చేసి తప్పకుండా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ENT, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం EHS ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ NTR వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా RTC బస్ స్టాండ్ ఎదురుగా, కర్నూల్ రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099, ఐ హాస్పిటల్ నంబర్ 9866484770, వెబ్సైట్ www.venkatramananursinghome.com, ఫేస్బుక్ www.facebook.com/VKRNH. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.